వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత పనులను శనివారం రోజున బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పూడికతీత పేరుతో కోట్ల అవినీతికి కాంగ్రెస్ నాయకులు తెరలేపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న భద్రకాళి చెరువు పూడికతీత కార్యక్రమంలో మట్టి తవ్వకాల్లో పారదర్శకత కరువైంది. టెండర్లు గోల్మాల్. 11 లక్షల క్యూబిక్ మీటర్స్ దానికి 4 తీసిందట. మీరు కొంచెం దూరం ఉంటే ఉండే మీ కార్యకర్త మీరు మట్టి నమ్మే రాజకీయ నాయకులను ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీలో చూస్తుంది. గతంలో కూడా మేము అనేక మిషన్ భగీరథ కింద అనేక చెరువులను కూడా తవ్వించడం జరిగింది. ఆ రోజు రైతులందరూ కూడా పండుగలాగా చెరువులు ఉన్నటువంటి ఆ మట్టిని పొలాలు వేసుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా కూడా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేస్తే ఈరోజు రైతులకు కూడా మట్టి దక్కకుండా మట్టి నమ్ముకున్నటువంటి నీచమైనటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులను కూడా ఈరోజు ప్రజలు భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒక పక్క సాగునీరు లేదు, చివరికి ఎంత ఘోరం అంటే మా భద్రకాళమ్మ దర్శనానికి వస్తే కాళ్ళు కట్టుకుంటానికి భక్తులకు కూడా నీళ్లు లేని దుర్మార్గమైనటువంటి పాలనలో ఈ భద్రకాళి చెరువు బందీగా ఉండటం చాలా బాధేస్తుందని సందర్భంగా. మరోపక్క మా పచ్చ కార్మికులందరూ కూడా మీరు ఇచ్చిన సమయం అయిపోయింది, మేము వందలాది కుటుంబాలు ఉన్నాయి, మేము పట్టినటువంటి చేపలు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళు ఒక 2,000 మంది ఉన్నారు, మొత్తం 4,000 మంది జీవనోపాధి కొట్టుకోబోతుంది, మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మీరు అన్న సమయం అయిపోయింది అని అడిగితే వాళ్ళకి బెదిరింపులు. మీరు అటు ఇటు పోవద్దు, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినా కూడా కూర్చోవాలి, ఓపికతో ఉండాలని. ఇదా కుల వృత్తులను కూడా బెదిరించి ఎన్ని రోజులు మీరు బెదిరిస్తారు? పైపెచ్చు మా పార్టీ శ్రేణులపైన దాడులు. మేము ఇట్లా ప్రశ్నిస్తే మీరు చేయని అభివృద్ధి పనులు మీరు ప్రకటిస్తుంటే, మేము చేసిన పనులు మేము చెప్పుకుంటుంటే మా పైన గుండాలతోని మా పైన రౌడీలతోని దాడులు చేసేది. నేను అనుకుంటా బహుశా నేను ఇంటికి పోయే వరకు కూడా ఇంకేమైనా దాడులు జరిగినా కూడా ఆశ్చర్యం. అయినా కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలి. ఈ గుండాగిరికి, ఈ దాదాగిరికి